రజనీకాంత్, మణిరత్నం కలయికలో వచ్చిన దళపతి అప్పట్లో సెన్సేషన్ హిట్ అందుకుంది. మమ్ముట్టి, శోభన, రజనీ కలిసి నటించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. అంతటి సూపర్ హిట్ తర్వాత రజనీ, మణి కాంబోలో సినిమా రాలేదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, దళపతి 1991లో రిలీజ్ అయ్యింది. అంటే నేటికి దాదాపు 33 ఏళ్లు. అయినా వీరు మళ్లీ కలవలేదు. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి కలవనుందని తెలుస్తుంది. ఇప్పటికే రజనీకాంత్, మణిరత్నం మధ్య కథా చర్చలు జరిగాయని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రజనీ నటించిన వేటాయన్ అక్టోబర్ 10న రిలీజ్ కి రెడీగా ఉంది. మరోపక్క లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సెట్స్ పై ఉంది. వీటితో పాటు నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ 2 చేయాల్సి ఉంది. ఇవే కాకుండా మారి సెల్వరాజ్, ఆదిక్ రవిచంద్రన్ కూడా రజనీతో సినిమా చేసేందుకు కథలు రెడీ చేశారు. మరి మణిరత్నంతో సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్లో రజనీ బర్త్డే రోజు ఈ సినిమాను ప్రకటించే అవకాశం ఉందని తెలిసిందే. అటు మణిరత్నం, కమల్ హాసన్, శింబు కాంబోలో తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ షూటింగ్ ఇటీవల ముగించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. మణిరత్నం, కమల్ కాంబోలో నాయకన్ వంటి విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా తెలుస్తోంది.